తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. నామినేటెడ్ పదవుల కోసం హైదరాబాద్లోని గాంధీ భవన్ చుట్టూ తిరగడం ఆపేసి తక్షణమే తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని స్పష్టం చేశారు. సరగడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాబోయే 10 రోజుల పాటు ప్రతి ఒక్కరూ నియోజకవర్గాలపైనే పూర్తి ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించే వారికి ఎలాంటి పదవులు దక్కవని తేల్చి చెప్పారు. సీఎం వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి ఓట్ల తొలగింపును అడ్డుకునేలా, అర్హుల నమోదు పెంచేలా ఎన్నికల తరహా వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సర్ ప్రక్రియ, ఓట్ల సవరణ ప్రక్రియని ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో సీరియస్ గా తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న గాంధీ భవన్ లో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేయడమే కాకుండా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఒకానొక సమయంలో సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది స్పష్టంగా. ఎందుకంటే సర్ ప్రక్రియ విషయంలో ఏ పాత్రం ఎమరపాటుగా ఉన్నా కూడా తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గతంలో అనేక రాష్ట్రాల్లో ఉదాహరణ తీసుకోవచ్చు. అధికారంలో ఉన్న బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో ఈ సర్ ప్రక్రియతోని అక్కడ జీరోలో ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు పెట్టుకొని కూడా తెలంగాణలో సర్ ప్రక్రియ విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని ముందుకు వెళ్ళమని కాంగ్రెస్ పార్టీలో వివిధ భాగాలుగా బాధ్యతలు అప్పజెప్పాము. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, బిఎల్ఏలుగా, డిసిసిలకు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో ముఖ్య నాయకులకు ఈ సర్ ఓట్ల ప్రక్రియ విషయంలో బాధ్యతలు అప్పజెప్తే ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తించడం లేదు. ఉదయం లేస్తే గాంధీ భవన్ చుట్టూ, గాంధీ భవన్ హైదరాబాద్ లోనే కూర్చొని సర్ ప్రక్రియ పైన పని చేస్తలేరు. తమ పదవుల కోసం, కార్పొరేషన్ పదవుల కోసం, పార్టీ పదవుల కోసం పదవులు కావాలని గాంధీ భవన్ చుట్టే తిరుగుతున్నారు. అలా తిరిగే వాళ్ళు మాత్రం ఇకపై గాంధీ భవన్ ఆగస్టు 3 వరకు ఒక్కరు కూడా గాంధీ భవన్ చుట్టూ రావద్దు, హైదరాబాద్ లో కూర్చొని సర్ ప్రక్రియ మీద పనిచేస్తలేరు అంటూ అర్హులైన ఓట్లను కాపాడేందుకు పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళు చాలా గట్టిగా పనిచేయాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. అంతేకాకుండా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పచెప్పిన మంత్రులు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలి, సమీక్షలు నిర్వహించాలి. ఏదైనా పొరపాట్లు జరిగినాయంటే అన్నింటికి బాధ్యత వాళ్ళే వహించాలి అంటూ కాంగ్రెస్ శ్రేణులతో జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కార్యకర్తలు, బిఎల్ఏలు కూడా అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. గ్రామ స్థాయిలో అర్హులైన ఓటర్లను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి దగ్గర తమ ఓట్లను, అర్హులైన వాళ్ళు వాళ్ళ ఓట్లు కోల్పోకూడదు. అలా కోల్పోయినట్లయితే రాష్ట్రంలో చాలా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా అప్రమత్తంగా ఉండాలి అని, బిఎల్ఏలను పెద్ద ఎత్తున నియమించినా అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదు. బిఎల్ఓలని నమ్ముకుంటే అనుకున్న స్థాయిలో మనకు రిజల్ట్ రాదు. సర్ ప్రక్రియలో చాలా కీలకంగా మారనున్న నేపథ్యంలో చాలా మంది అర్హులైన వాళ్ళు ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. బిఎల్ఓల పైన పూర్తిగా నమ్మకం పెట్టుకోవద్దు. బిఎల్ఏలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించాలి. బాధ్యులుగా ఉన్న వాళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి అంటూ ఈ స్థాయిలోనే గాంధీ భవన్ కు ఎప్పుడప్పుడు గాంధీ భవన్ లో ఒక టీం ఉంటుంది. ఆ టీం కు ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తుండాలి, సలహాలు తీసుకుంటుండాలి. ఈ సర్ ప్రక్రియ విషయంలో వాళ్ళు వాచ్ చేస్తుండాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. అయితే ఈ నెల 30 తారీఖున మరొకసారి సమీక్ష నిర్వహించుకోవాలి. బాధ్యతలు అప్పచెప్పిన ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బిఎల్ఏలు నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలించి ఆ నివేదికల మీద ఏదైతే దాన్ని పూర్తిగా సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది అని కూడా సీఎం చెప్పారు. గాంధీ భవన్ హైదరాబాద్ లో కూర్చుంటూ ఈ ఆగస్టు 3 వరకు ఏదైతే ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు సర్ ప్రక్రియను పొడిగించడం, ఇది అవకాశంగా మార్చుకోవాలి, ఇది గొప్ప అవకాశంగా మార్చుకొని వినియోగించుకోవాలి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఒకానొక సందర్భంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఈ జూమ్ సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తల పైన అసహనాన్ని, తన కోపాన్ని కూడా ప్రదర్శించారు. ఇన్ని సార్లు చెప్పినా కూడా
ఈ బాధ్యతలు అప్పజెప్పిన బాధ్యతల్ని పూర్తి చేయట్లేదు అనే వేలో తను మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులకు మాత్రం ఆగస్టు 3 వరకు ఒక్కరు కూడా హైదరాబాద్ లో బాధ్యతలు అప్పజెప్పిన వాళ్ళు హైదరాబాద్ లో కూర్చోవద్దు, గాంధీ భవన్ లో కూర్చోవద్దు, తమ పదవుల కోసమే గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు, పనిచేయండి ఎలా వస్తుంది అంటూ కూడా తను తీవ్ర హెచ్చరికలు చేశారు. అంతేకాకుండా ఎవరైతే బిఎల్ఏలు స్పష్టంగా పనిచేస్తారో ఈ సర్ ప్రక్రియ పైన ఎవరైతే చిత్తశుద్ధితో చాలా పకడ్బందీగా పనిచేస్తారో వాళ్లకు రాహుల్ గాంధీని కల్పించి 100 మంది బిఎల్ఏలను 100 మంది ఎవరైతే గొప్పగా పనిచేస్తారో వాళ్ళని రాహుల్ గాంధీతో కల్పించి ఆయనతో సెల్ఫీ ఫోటో అవకాశానికి కూడా ఏర్పాట్లు చేయాలి అంటూ కూడా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా స్పష్టంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ శేఖర్.